Hello students, welcome to Education Channel. ఇవాటి వీడియోలో కంప్యూటర్ సైన్స్ సెమిస్టర్ 6 వెబ్ టెక్నాలజీస్లో లాంగ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 1లో చూద్దాం. యూనిట్ 1లో మోస్ట్ ఆఫ్ ద టైం అన్ని పేపర్లలో రిపీట్ అవుతున్న లాంగ్ క్వశ్చన్ స్టైల్ షీట్స్, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, ఎంబెడెడ్ స్టైల్ షీట్స్. సో ఈ స్టైల్ షీట్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పేపర్లో చాయిస్లో వేరే క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ ఇది మాత్రం మిస్ కాకుండా అడుగుతున్న క్వశ్చన్. 24లో రిపీట్ అయింది ఎక్స్టర్నల్ గురించి, 23లో స్టైల్ షీట్స్ గురించి అడిగాడు. సో ఇందులో ఉన్న ఈ స్టైల్ షీట్స్ క్వశ్చన్ మాత్రం లీవ్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మళ్ళీ ఓన్లీ ఒక్కటి చదువుకోవడం కాదు, స్టైల్ షీట్స్ టోటల్ కవర్ చేసుకోండి. డెఫినెట్గా ఇందులో నుంచి లాంగ్ కవర్ అవుతుంది. సో రిపీట్ అవుతున్న టాపిక్ ఇది లాంగ్. ఇందులో దీనికి చాయిస్గా ఫ్రేమ్స్ అడిగిండు, అది కూడా లాంగ్కి ఇంపార్టెంట్. బట్ రిపీటెడ్గా మిస్ కాని క్వశ్చన్ అంటే స్టైల్ షీట్స్ ఫస్ట్ యూనిట్లో. ఇంకా ఫ్రేమ్ కూడా లాంగ్కి అడుగుతున్నారు, అండ్ ఆల్సో లిస్ట్ కూడా లాంగ్కి అడిగే అవకాశం ఉంది, జస్ట్ చూసుకోండి. బట్ స్టైల్ షీట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. షార్ట్ వచ్చేసరికి ఇమేజ్ ట్యాగ్, ఇవి ఇంపార్టెంట్. ఇమేజ్ ట్యాగ్, టేబుల్ ట్యాగ్, ఇవి షార్ట్కి ఇంపార్టెంట్. షార్ట్ అంటే జస్ట్ షార్ట్గా చూసుకుంటే సరిపోతుంది, లాంగ్ బాగా నేర్చుకోండి. షార్ట్ జస్ట్ డెఫినేషన్స్ వస్తే చాలు అంతే. సో లిస్ట్ కూడా చూసుకోవడం బెటర్. లాంగ్కి మిస్ అయిన షార్ట్స్కి వస్తూ ఉంటాయి, సో చూసుకోండి లిస్ట్ కూడా, లిస్టింగ్ HTML. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్. డెఫినెట్గా ఇందులో నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అది కండిషనలా ఇటరేటివా అని చెప్పలేము, ఇవి మొత్తం నేర్చుకోవాలి, లాంగ్కి ఇంపార్టెంట్. బట్ ఎవ్రీ పేపర్లో రిపీట్ అవుతున్న క్వశ్చన్. డెసిషన్ మేకింగ్ అని 23లో అడిగిండు. డెసిషన్ మేకింగ్ అంటే ఏం లేదు, కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే అర్థం, కానీ డెసిషన్ మేకింగ్ అని అడుగుతాడు. నెక్స్ట్ 24 పేపర్లోనేమో ఇటరేటివ్ అని అడిగిండు లాంగ్కి. సో చాలా ఇంపార్టెంట్, మిస్ కాని క్వశ్చన్ లాంగ్లో ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్, కండిషనల్, ఇటరేటివ్, జంపింగ్, ఇవి మూడు చూసుకోండి. షార్ట్లో కూడా అడుగుతారు, కంటిన్యూ అంటే ఏంటి, ఇందులో విడివిడిగా షార్ట్లో, అట్లా కూడా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్కి కంట్రోల్ స్ట్రక్చర్స్. షార్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏంటి అంటే డాటా టైప్స్, ఈ డైలాగ్ బాక్సెస్, అలర్ట్, కన్ఫర్మ్, ప్రాంప్ట్, డైలాగ్ బాక్సెస్, డాటా టైప్స్, ఇవి ఇంపార్టెంట్ షార్ట్కి. అండ్ ఆల్సో గ్లోబల్ ఫంక్షన్స్, ఇది కూడా ఇంపార్టెంట్ షార్ట్కి. ఓకే, చూడండి చాయిస్లో వేరే ఏదో అడిగారు క్వశ్చన్, బట్ వైల్ గురించి మీకు ఇచ్చారు. ఇంతకుముందు పేపర్లోనేమో డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఇచ్చారు. సారీ, కంట్రోల్లోనే కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఇచ్చారు. సో ఇది ఎవ్రీ టైం రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఇంపార్టెంట్. ఇందులో కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్, ఇంతకుముందు దాంట్లో ఎంబెడెడ్ ఇచ్చారు అనుకుంటా, స్టైల్ షీట్స్ అని ఇచ్చి. సో ఇంపార్టెంట్ ఇవి చాలా. అయినా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఏం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే ఇంతకుముందు Cలో నేర్చుకున్నాం, C++లో నేర్చుకున్నాం. సో చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్సే కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ యూనిట్ 3లో చాలా ఇంపార్టెంట్ లాంగ్కి ఏంటి అంటే ఈవెంట్ హ్యాండ్లింగ్, ఎలా అయినా అనవచ్చు. ఇందులో ఉన్న ఎవ్రీ ఈవెంట్ చూసుకోవాలి, అన్ని ఈవెంట్స్ కలిపి రాయడమే ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. లాంగ్కి పక్కా క్వశ్చన్ ఇది, అన్ని ఈవెంట్స్ కలిపి కవర్ అయిపోతాయి డైరెక్ట్గా. షార్ట్లో అడిగిన రాయొచ్చు ఒక విడివిడిగా ఈవెంట్. లాంగ్కి మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాండ్లింగ్. ఈవెంట్ హ్యాండ్లింగ్తో పాటు ఈ ఆబ్జెక్ట్స్ కూడా చూసుకోండి. మెయిన్గా ఇందులో ఆబ్జెక్ట్స్ ఏంటి అంటే చాలా ఉంటాయి కదా, ఇందులో చూసుకోవడం కష్టం అవుతుంది. సో ఇందులో కూడా ఇంపార్టెంట్ ఏంటో చెప్తున్నా. స్ట్రింగ్ విండో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈవెంట్ హ్యాండ్లింగ్ మిస్ అయ్యి చాయిస్లో వేరే అడిగినా కూడా ఆబ్జెక్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఇది లేక అది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్, ఆబ్జెక్ట్స్ లేదా ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇందులో కూడా మోస్ట్ చెప్తున్నా విండో అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్లో కూడా. అండ్ ఈ డేటా ఆబ్జెక్ట్, ఇవి షార్ట్లో అడుగుతారు.
సో ఇంకా రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా షార్ట్లో అడగవచ్చు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అని. బట్ విండో ఆబ్జెక్ట్ అండ్ స్ట్రింగ్ మాత్రం ఆబ్జెక్ట్స్లో లాంగ్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ లాంగ్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, షార్ట్లో అరేస్ అని అడుగుతారు, అరేస్ డిక్లేరింగ్ అడుగుతారు. ఇది చాలాసార్లు రిపీట్ అవుతున్న క్వశ్చనే కదా, సి నుంచి వస్తున్న క్వశ్చన్. సో అరేస్ మీరు ఈజీగా రాస్తారు, డెఫినేషన్స్ తీసుకోండి అంతే షార్ట్కి. నెక్స్ట్ పాసింగ్ అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ టు ఫంక్షన్, ఇవి కూడా షార్ట్కి అడుగుతారు. అరేస్, డిక్లేరింగ్ అరే, ఇవన్నీ షార్ట్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్లో డిటిడీస్ లాంగ్ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. ఓకేనా, యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ తప్పు పడింది, డిటిడి ఇది ఆన్సర్. లాంగ్ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోనే ఇంకొక లాంగ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ వెబ్ అప్లికేషన్స్ అండ్ అజాక్స్ అప్లికేషన్. ఇదైతే రిపీట్ అవుతున్న క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మిస్ చేయకండి, ఒకవేళ ఇది మిస్ అయినా ఇది వస్తుంది కాబట్టి ఇవి రెండు ఖచ్చితంగా నేర్చుకోండి, డిటిడీస్ అండ్ అజాక్స్ అప్లికేషన్స్. ఓకేనా, నేను ఎక్స్ట్రా ఎందుకు చెప్తున్నా అంటే బై ఛాన్స్ మిస్ అయినా మీరు మార్క్స్ పోవద్దు అంటే ఎక్స్ట్రాగా ఒకటి నేర్చుకోండి. సో ఇవి రెండు లాంగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు అటాచ్డ్ క్వశ్చన్ హెచ్టిటిపి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అడుగుతున్నాడు, జస్ట్ చూసుకోండి అంతే. సో గుర్తుంచుకోండి, మిస్ అవ్వకండి. ఈ డిఫరెన్స్ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్కి అండ్ డిటిడీస్ ఇంపార్టెంట్. ఇంకో షార్ట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే నేమ్ స్పేస్, ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ షార్ట్కి ఇంపార్టెంట్. ఎక్స్ఎంఎల్ యొక్క ఫీచర్, వాట్ ఈస్ ఎక్స్ఎంఎల్ షార్ట్కి ఇంపార్టెంట్. డెఫినేషన్స్ తీసుకోండి షార్ట్ అంటే. నెక్స్ట్ ఆర్ఐఎస్ కూడా షార్ట్కి ఇంపార్టెంట్. అజాక్స్లో రిచ్ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ షార్ట్కి ఇంపార్టెంట్. ఓకే, ఇది ఓవరాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, ఒకటేమో ప్రోగ్రామ్ రాయమన్నాడు, పాసింగ్ అరేస్ టు ఫంక్షన్స్. ఇంకొకటేమో ఆబ్జెక్ట్ అడిగాడు. ఓకేనా, స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, లేదా విండో ఆబ్జెక్ట్ అడుగుతారు. ఒకవేళ ఆబ్జెక్ట్ నుంచి మిస్ అయినా ఇక్కడ ఏమొస్తుంది, ఈవెంట్ హ్యాండ్లింగ్ వస్తుంది. అవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ డిటిడీస్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అండ్ ఇది కూడా వెబ్ అప్లికేషన్స్కి దీనికి డిఫరెన్స్ అడుగుతారు. ఇది లాస్ట్ ఇయర్ కూడా రిపీట్ అయిన క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ట్రాగా ఇది కూడా చూసుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మిస్ అయినా షార్ట్లో కూడా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, ఇక్కడనే ఇదే పేపర్లో షార్ట్కి ఇచ్చాడు చూడండి. సో ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీరు అన్ని ఆన్సర్స్ రాస్తారు. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. సో ఇంకొకరికి హెల్ప్ అవుతుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ.